ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పోలీస్ స్టేషన్లో నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె అజయ్ కుమార్ ఇటీవలే పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా సిఐ అజయ్ కుమార్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి వేగినాటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చిట్యాల వెంకటరెడ్డి తదితరులు కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అజయ్ కుమార్ను పూలమాలలతో సన్మానించి స్వీట్లు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా సిఐ అజయ్ కుమార్ పార్టీ నాయకులతో సోత్సాహంగా మాట్లాడుతూ వారి పేర్లు తెలుసుకుని కరచాలనం చేశారు. అనంతరం స్థానిక సమస్యలపై ఇష్టాగోష్ఠిగా చర్చ జరిగింది. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని, ముఖ్యంగా వినుకొండ సెంటర్ వద్ద తరచుగా వాహనాలు నిలిచిపోవటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని తెలిపారు. ఎర్రగొండపాలెం నుంచి వినుకొండ, తెనాలి వైపుకు వెళ్లే బస్సులు సెంటర్ మలుపు వద్ద ఎక్కువసేపు నిలిపివేయటం వలన రహదారి స్తంభన ఏర్పడుతుంది. ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి ఉండటంతో అత్యవసర రోగులు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు అని వారు పేర్కొన్నారు. నాయకుల సూచనలను సిఐ అజయ్ కుమార్ శ్రద్ధగా విని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఎస్టీ నాయకులు మంత్రు నాయక్, అంజయ్య, బీసీ నాయకులు సత్యనారాయణ గౌడ్, సొసైటీ అధ్యక్షుడు యాపర్తి వీరయ్య, వెంకటాద్రిపాలెం సర్పంచ్ శ్రీశైలపతి నాయుడు, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున, పంచాయతీ సభ్యుడు చేదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.